వీరు ఓబ్లేష్ వర్ష బ్రాహ్మణపల్లి నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత సంవత్సరంలోనే గర్భఫలం రావడం లేదని హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే తనకి గర్భసంచి మీద నీటి బుడగలు ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. అలానే 6 months కోర్స్ కూడా వాడమని చెప్పారు. తను 6 months కోర్స్ వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే నీటి బుడగలు అనేవి అలానే ఉన్నాయి, తగ్గలేదు. మళ్ళీ కోర్స్ కంటిన్యూ చేయండి అని డాక్టర్స్ చెప్పారు. వారి తల్లిగారు కడపలో ప్రార్థన శక్తి తైలాభిషేకానికి వారు వెళ్తున్న దాన్ని బట్టి వారు చెప్పారు, ఇలా దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమంటే వారు ఇక్కడ నంద్యాల వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. గర్భఫలం గురించి చేయించుకున్నప్పుడు దైవజనులు మీకు ఎవరు కావాలి, పాప కావాలా బాబు కావాలని అడిగితే బాబు కావాలన్నప్పుడు సరే మీకు కుమారుడు పుడతాడు పొండి అని దేవుడు దైవజనుల వారిని ప్రార్థన చేసి ఆశీర్వదించి పంపారు. అలానే తను అదే నెలలో తను గర్భం ధరించింది. దైవజనులు చెప్పిన విధంగా దేవుడి వారికి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత గర్భసంచి మీద నీటి బుడగలు ఉన్నప్పటికీ గర్భఫలము దేవుడిచ్చాడు, కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.